చట్టబద్ధత కల్పించింది. ఏ చట్టం? 1793 చార్టర్ చట్టం అనేటువంటిది. 1793 చార్టర్ చట్టం. అర్థమైంది? 1793 మూడే పాయింట్లు, పెద్దగా ఇదేమి ఇంపార్టెంట్ కాదు. ఎప్పుడైనా అడిగితే ఏమడుగుతాడు అంటే మున్సిపాలిటీలకి చట్టబద్ధత కల్పించిన చట్టం ఏంటి అంటాడు. 1793 చార్టర్ యాక్ట్ అనేటువంటిది. అంటే మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత అంటే ఎప్పుడు రావాలి చట్టం? 1813 చార్టర్ యాక్ట్. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకుందాం. 1813 చార్టర్ యాక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ యాక్ట్ అండి. 1773 తర్వాత చాలా ఇంపార్టెంట్ యాక్ట్ అండి. (1813) చార్టర్ యాక్ట్. ఓకేనా? 1813 చార్టర్ యాక్ట్. బ్రేక్ ఏమీ లేదు, కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ చెప్పేసుకొని అయిపించేద్దాం, కన్క్లూడ్ చేద్దాం ఈ రోజుటికి. ఎందుకంటే మార్నింగ్ నుంచి వింటున్నాం కదా, చదువుకోవాలి. మీరు కూడా కొంచెం టైం ఇస్తాను, చదువుకోండి. సరే, ఇదొక్క చట్టమే చెప్పేద్దాం, తర్వాత ఇచ్చేస్తానులేండి. 1813 చార్టర్ యాక్ట్ చాలా ఇంపార్టెంట్ యాక్ట్ అండి. ఇప్పుడు చూద్దాం. 1813 చార్టర్ యాక్ట్కు ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఏం స్పెషాలిటీ ఉంది అంటే, ఇంతకుముందు యాక్ట్స్ అన్నీ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ లైసెన్స్ని ఎన్ని సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తున్నాయి? 20 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తున్నాయి. అదేవిధంగా ఈ చట్టం కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లైసెన్స్ని ఎన్ని సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసింది? 20 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసింది. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లైసెన్స్ని 20 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసింది. ఓకే, నెక్స్ట్ది మరి ఇంకొక దాన్ని కూడా ఎక్స్టెండ్ చేయాలి. దేన్నది? మోనోపోలీ రైట్స్ని. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపోలీ రైట్స్ అనేటువంటి దానిని 1813 చార్టర్ యాక్ట్ అనేటువంటిది అబోలిష్ చేసింది, రద్దు చేసింది. 1813 రాసుకోవద్దు. దీనికి ఇంకా కొంచెం క్లారిఫికేషన్ చెప్తాను. 1813 చార్టర్ చట్టం అనేటువంటిది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపోలీ రైట్స్ని ఏం చేసింది? రద్దు చేసింది, అబాలిష్ చేసింది. కానీ కంప్లీట్గా కాదు, పార్షియల్గా అబాలిష్ చేసింది, పాక్షికంగా రద్దు చేసింది. పార్షియల్గా అబాలిష్ చేసింది అంటే అన్ని అంశాలలో రద్దు చేయలేదు. అన్ని అంశాలలో రద్దు చేసిన 2 అంశాలలో మాత్రం ఇంకా మోనోపోలీ రైట్ అనేటువంటిది ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చింది. ఆ 2 ఏంటి అంటే టీ బిజినెస్ ఒకటి, చైనాతో బిజినెస్ విత్ చైనా. ఒకసారి నేను మళ్ళీ క్లారిటీ ఇస్తాను చూడండి. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపోలీ రైట్స్ని పార్షియల్గా అబాలిష్ చేసింది, పాక్షికంగా రద్దు చేసింది. అంటే మిగతా అన్ని అంశాలలో ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉండేటువంటి గుత్తాధిపత్యాన్ని రద్దు చేసింది. 2 అంశాలలో మాత్రం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యం కొనసాగుతూ ఉంది. ఆ 2 అంశాలు ఏంటి అంటే టీ బిజినెస్, తేయాకు వ్యాపారం ఒకటి, రెండోది చైనాతో వ్యాపారం అనేటువంటిది. ఈ 2 అంశాలలో మోనోపోలీ రైట్ ఎవరికి ఉంది? ఇంకా ఈస్ట్ అంటే భారతదేశంలో ఈ తేయాకు వ్యాపారం ఎవరు మాత్రమే చేయాలి? ఈస్ట్ ఇండియా కంపెనీ. చైనాతో వ్యాపారం ఎవరు మాత్రమే చేయాలి? ఈస్ట్ ఇండియా కంపెనీ. రిమైనింగ్ అంశాలలో వ్యాపారం ఈస్ట్ ఇండియా కంపెనీతో పాటు ఏ బ్రిటిష్ వ్యక్తి అయినా చేసుకోవచ్చు. ఈస్ట్ ఇండియా కంపెనీతో పాటు ఏ బ్రిటిష్ వ్యక్తి అయినా, బ్రిటిష్ కంపెనీ అయినా వ్యాపారం చేసుకోవచ్చు. కానీ 2 అంశాలు మాత్రం ఇంకా ఎవరి కంట్రోల్లోనే, ఎవరి మోనోపోలీలోనే ఉన్నాయి? ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆ 2 అంశాలు ఏంటి? టీ బిజినెస్, తేయాకు వ్యాపారం ఒకటి, చైనాతో వ్యాపారం అనేటువంటిది. టీ బిజినెస్ ఒకటి, చైనాతో వ్యాపారం. ఈ 2 అంశాలలో తప్ప మిగతా అంశాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఈ మోనోపోలీని, గుత్తాధిపత్యాన్ని పూర్తిగా రద్దు చేసింది. అర్థమవుతుందని నేను చెప్పింది. లైసెన్స్ ఏమీ రద్దు చేయాల. లైసెన్స్ ఉంది, వ్యాపారం చేసుకోవచ్చు.
వ్యాపారం చేసుకోవచ్చు అంటే భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం చేసుకోవచ్చు. దీనితో పాటు రిమైనింగ్ కంపెనీలు కూడా, బ్రిటిష్ వాళ్ళు కూడా వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పినటువంటి చట్టం ఏంటి? 1813 చార్టర్. కానీ 2 అంశాల మాత్రం ఎవరు మాత్రమే చేయాలి? టీ బిజినెస్ చైనాతో. ఇంకా ఏ బ్రిటిష్ కంపెనీ కూడా, బ్రిటిష్ వ్యక్తి కూడా వ్యాపారం చేయడానికి లేదు. ఇప్పుడు చూడండి, ఓ చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. భారతదేశము టీని ఎక్కువగా, ప్రపంచంలోనే ఎక్కువగా పండించేటువంటి దేశం అస్సాం లోయ అనేటువంటిది, అస్సాం వ్యాలీ అనేటువంటిది టీకి బాగా ఫేమస్. సుర్మాలోయ, అస్సాం రాష్ట్రంలోని సుర్మాలోయ అంటాంలేండి. ఓకే, ఇప్పుడు అస్సాం అనేటువంటిది బాగా టీని పండిస్తుంది. ఈ టీని టోటల్, ఇవన్నీ టీ అనేటువంటిది ఒక ప్లాంట్. యాక్చువల్గా మనకు ఉండేటువంటి క్రాప్స్లో ఒక ప్లాంట్ లైక్ క్రాప్ ఏంటి అంటే టీ అనేటువంటిది ఒక 30 నుంచి 40 సంవత్సరాల వరకు ప్రొడక్షన్ ఇస్తూనే ఉంటుంది. అది రావడానికి అంతే టైం పట్టిద్ది, ప్రొడక్షన్ కూడా అంతే టైం ఇచ్చేస్తుంది. ఈ టీ బిజినెస్ అనేటువంటిది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు వాళ్ళే పెట్టారు, పెట్టుబడులు వాళ్ళు పెట్టున్నారు కాబట్టి ఆల్రెడీ అంటే టోటల్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళది ఉంది కాబట్టి మీరే చేసేసుకోండి వ్యాపారం అన్నారు. అది ఓకే. మరి చైనాతో వ్యాపారం అనేటువంటిది ఎలా చేస్తున్నారు అంటే భారతదేశంలో నల్లమందు అనేటువంటిది ఎక్కువగా పండించేటువంటి వాళ్ళు. అప్పుడు ఓపియం, నల్లమందు అంటే ఏంటండి? ఓపియం అనేటువంటిది. ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కువగా పండేటువంటి పంట ప్రపంచంలోనే ఓపియం, నల్లమందు అనేటువంటిది. తాలిబాన్లకి ఇన్కమ్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? నల్లమందు నుంచే, దాన్ని అమ్మే వచ్చేస్తుంది వాళ్ళకి. తాలిబాన్లు ఉన్నారు చూడండి, ఆఫ్ఘనిస్తాన్లో ఉండేటువంటి మిలిటెంట్లు, వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఓపియం, నల్లమందు, డ్రగ్ అండి. నల్లమందు అనేటువంటిది ఒక డ్రగ్, మత్తు పదార్థం. దానిని అమ్మే తాలిబాన్లకి విపరీతమైనటువంటి ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు నల్లమందు అంటే ఏమని చెప్తున్నాను? ఒక డ్రగ్ అని చెప్తున్నా, మత్తు పదార్థం అని చెప్తున్నాను. మరి భారతదేశంలో ఎక్కువగా పండించేటువంటి వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇటువంటి వాళ్ళు. మరి భారతదేశంలో పండించినటువంటి ఓపియం లేకపోతే నల్లమందు అనేటువంటి దాన్ని వాళ్ళు భారతదేశంలో కల్టివేట్ చేసిన తర్వాత దీనిని చైనాకు ఎగుమతి చేసేటువంటి వాళ్ళు ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ. భారతదేశంలో నల్లమందును పండించి ఎక్కడికి ఎగుమతి చేశారు? చైనాకు ఎగుమతి చేశారు. చైనా నుంచి ఈ నల్లమందు అమ్మగా డబ్బులు వస్తాయిగా, వ్యాపారం ఎక్స్పోర్ట్ చేస్తే డబ్బులు వస్తాయిగా. ఆ డబ్బులతోటి వీళ్ళకు కావలసినటువంటి సిల్క్ టెక్స్టైల్, నీకు మొన్న కూడా చెప్పా, ప్రపంచంలో సిల్క్కు ఫేమస్ ఏ దేశం? చైనా అని చెప్ప. మరి ఈ సిల్క్ వస్త్రాలు అనేటువంటి వాటిని చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. అంటే నల్లమందును ఎగుమతి చేసి దాని ద్వారా వచ్చినటువంటి డబ్బుతోటి వీళ్ళకి కావాల్సినటువంటి సిల్క్ టెక్స్టైల్ అనేటువంటివి కొంటున్నారు. మరి నల్లమందు అంటే ఏమంటున్నాను? ఒక డ్రగ్ అంటున్నాను. మరి డ్రగ్ అంటే ఈ డ్రగ్ను తీసుకున్నటువంటి చైనాలో ఉండేటువంటి యూత్, చైనాలో ఉండేటువంటి వాళ్ళు ఏమైపోతున్నారు? డ్రగ్కు అడిక్ట్ అయిపోతున్నారు, మత్తు పదార్థాలకు బానిసైపోతున్నారు. అందుకని చైనా రాజులు ఏమన్నారు అంటే మా దేశంలోకి నల్లమందుని, ఓపియంని బ్యాన్ చేస్తున్నాం అనడం జరిగింది. ఆ బ్యాన్ చేస్తున్నాం అన్నా కూడా ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు వినకుండా నల్లమందుని చైనాకు ఎగుమతి చేయడంతో చైనా రాజులకి బ్రిటిష్ వాళ్ళకి మధ్య జరిగిన యుద్ధాలే నల్లమందు యుద్ధాలు అనేటువంటివి. చైనా రాజులకి బ్రిటిష్ వాళ్ళకి మధ్య జరిగినటువంటి యుద్ధాలే నల్లమందు యుద్ధాలు. నల్లమందు యుద్ధాలు ఏ 2 దేశాల మధ్య జరిగాయి? చైనా, బ్రిటిష్ వాళ్ళ మధ్య జరిగాయి. నేను ఇంకా ఇండియన్ హిస్టరీ వచ్చినప్పుడు అక్కడ చెప్తాను. నల్లమందు యాక్చువల్గా మనకు వరల్డ్ హిస్టరీ అది. కాకపోతే జస్ట్ ఒకసారి మనం ఆ ఇయర్లో ఏంటి, ఆ యుద్ధాలు ఏ ఏ కంట్రీస్ మధ్య జరిగాయి అనేటువంటివి చెప్పుకోవాలి. నల్లమందు యుద్ధాలు ఎవరితో జరిగాయండి? చైనా, బ్రిటిష్. అంటే చైనాతో వ్యాపారం చేసే అంశంలో ఎవరికి గుత్తాధిపత్యం ఉంది? ఈస్ట్ ఇండియా కంపెనీకి. తేయాకు వ్యాపారం చేయడంలో ఎవరికి గుత్తాధిపత్యం ఉంది? ఈస్ట్ ఇండియా కంపెనీకి. ఈ 2 అంశాలలో గుత్తాధిపత్యం ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉంది. రిమైనింగ్ వాటిలో మోనోపోలీ రైట్స్ని ఏం చేశారు? రద్దు చేశారు. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ మోనోపోలీ రైట్స్ పార్షియల్లీ అబాలిష్డ్ బై 1813 చార్టర్ యాక్ట్. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని పాక్షికంగా రద్దు చేసిన చట్టం ఏంటి అంటాడు. ఏ చట్టం? 1813 చార్టర్ యాక్ట్. ఓకేనా? లైసెన్స్ ఎన్ని సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసింది? 20 సంవత్సరాలు. మోనోపోలీ రైట్స్ని
అంటే మోనోపోలీ రైట్స్ని పాక్షికంగా రద్దు చేసింది. 2 అంశాల్లో ఇంకా మోనోపోలీ రైట్స్ ఉన్నాయి. ఏ అంశాలు అవి? టీ బిజినెస్, చైనా. ఇది ఎక్స్క్లూజివ్గా అడుగుతాడు, ఒక్కోసారి ఈ రెండింటినే అడుగుతాడు. ఏ అంశాల్లో 1813 చార్టర్ యాక్ట్ అనేటువంటిది ఈస్ట్ ఇండియా కంపెనీకి మోనోపోలీ రైట్స్ కల్పించింది అంటాడు. ఏ 2 అంశాలు? టీ బిజినెస్, చైనాతో బిజినెస్. ఇది ఫస్ట్ పాయింట్ కింద రాసుకుందాం. లైసెన్స్ని 20 సంవత్సరాలు పొడిగించింది, పాక్షికంగా మోనోపోలీ రైట్స్ని రద్దు చేసింది. 2 అంశాల్లో మాత్రం ఇంకా మోనోపోలీ రైట్స్ అనేటువంటివి ఎక్స్టెండ్ అయినాయి, కంటిన్యూ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఇది చూద్దాం. 1813 చార్టర్ యాక్ట్ అనేటువంటిది భారతదేశంలోకి అఫీషియల్గా క్రిస్టియన్ మిషనరీస్ని అలో చేసింది. క్రిస్టియన్ మిషనరీస్ అనేటువంటి వాటిని అఫీషియల్గా అలో చేసింది, అధికారపూర్వకంగా అలో చేసింది. అంతకుముందు లేవా అంటే ఉన్నాయి, కానీ అఫీషియల్గా మీరు రండి, భారతదేశంలో మీరు వచ్చి మీరు క్రిస్టియన్ మిషనరీస్ మీ యొక్క యాక్టివిటీస్ చేసుకోండి, మీరు స్కూళ్ళను కట్టండి, హాస్పిటళ్ళను కట్టండి, ఆశ్రమాలు కట్టండి, కట్టేసి ఇక్కడ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వండి, ఇక్కడ వాళ్ళకి వైద్యం ఇవ్వండి, ఇక్కడ వాళ్ళకి షెల్టర్ ఇవ్వండి, షెల్టర్ ఇచ్చి వీళ్ళందరినీ కూడా క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేసుకోండి అని అఫీషియల్గా గేట్లు ఎత్తినటువంటి చట్టం ఏంటి? 1813 చార్టర్ యాక్ట్. యాక్చువల్గా క్రిస్టియన్ మిషనరీస్ అనేటువంటి వాటిని భారతదేశంలోకి అలో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ప్రధాన కారణం వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, పేరుకు మాత్రం ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తాం, ఇక్కడ తినడానికి తిండి లేదు కాబట్టి ఫుడ్ ఇస్తాం, వీళ్ళకి మెరుగైనటువంటి హెల్త్ ఫెసిలిటీస్ లేవు కాబట్టి వీళ్ళకి హాస్పిటల్ సౌకర్యం కల్పిస్తాం, వీళ్ళకి సర్వీస్ చేస్తాం అనేటువంటిది వాళ్ళు పైకి చెప్పినటువంటి రీజన్. కాకపోతే ఇన్నర్గా వాళ్ళ యొక్క మీనింగ్, వాళ్ళ యొక్క ఆలోచన, థాట్ ఏంటి అంటే క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయడం. ఈ భారతదేశంలో క్రైస్తవ మతాన్ని స్ప్రెడ్ చేయడం కోసం ఈ క్రిస్టియన్ మిషనరీస్ అనేటువంటి వాటిని అఫీషియల్గా అలో చేసినటువంటి చట్టం ఏంటండి? 1813 చార్టర్ యాక్ట్ అనేటువంటిది. 1813 చార్టర్ చట్టం అఫీషియల్గా క్రిస్టియన్ మిషనరీస్ అనేటువంటి వాటిని భారతదేశంలోకి అలో చేసింది. అలా వచ్చినటువంటి క్రిస్టియన్ మిషనరీస్ అనేక చోట్ల వాళ్ళకి సంబంధించినటువంటి స్కూళ్ళను కట్టింది, వాళ్ళకి సంబంధించినటువంటి హాస్పిటల్స్ని కట్టింది, దానితో పాటు సర్వీస్ అంటే ఆశ్రమాలు అనేటువంటివి కట్టడం జరిగింది. అలా కట్టి భారతదేశంలో ఫెమైన్స్ అనేటువంటివి, కరువు కాటకాలు అనేటువంటి వచ్చినప్పుడు ప్రజలకి కొన్ని ఆశలు చూపించి మీకు ఫుడ్ ఇస్తాం, ఈ కరువు అనేటువంటి దాని నుంచి మీరు రక్షించడానికి ఫుడ్ ఇస్తాం, లేకపోతే మీకు ఫెసిలిటీ ఇస్తాం, డబ్బులు ఇస్తాం అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా 1 పూట 2 పూటలా భోజనం పెట్టేసి వాళ్ళందరినీ చాలా వరకు కూడా ఈ క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేయడం జరిగింది. కన్వర్షన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాయి. ఏంటి అంటే ఈ క్రిస్టియన్ మిషనరీస్ అనేటువంటివి. సరే, ఈ క్రిస్టియన్ మిషనరీస్ అనేటువంటి వాటిని అఫీషియల్గా అలో చేసిన యాక్ట్ ఏంటి అంటాడు? 1813 చార్టర్ యాక్ట్. యాక్చువల్గా భారతదేశంలోకి జీసస్ అనేటువంటి వ్యక్తి చనిపోయిన వెంటనే అతనికి సంబంధించినటువంటి అనుచరులు, ఫాలోవర్స్ అనేటువంటి వాళ్ళు 4 ఉంటారు. వాళ్ళు ప్రపంచమంతా కూడా ఒక్కొక్క ఏరియాకి వెళ్ళిపోయి క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయడం జరిగింది. సెయింట్ థామస్ ఇండియాకు వచ్చినటువంటి వ్యక్తి. భారతదేశానికి వచ్చినటువంటి మొట్టమొదటి క్రైస్తవ మతాచార్యుడు ఎవరు అంటారు? ఎవరు? సెయింట్ థామస్. భారతదేశానికి వచ్చినటువంటి ఫస్ట్ క్రైస్తవ మతాచార్యుడు ఎవరు అంటే, క్రిస్టియన్ సెయింట్ ఎవరు అంటే సెయింట్ థామస్ అనేటువంటి వ్యక్తి. ఆయన ఎప్పుడు వస్తాడు అంటే క్రీస్తు అంటే 1st సెంచరీలోనే వస్తాడు. అంటే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత అంటే 4వ సంవత్సరం తర్వాతనే 4 నుంచి 40 మధ్యలోనే ఉంటాడు సెయింట్ థామస్ అనేటువంటి వ్యక్తి. ఇక్కడ క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయడం కోసం ట్రై చేశాడు సెయింట్ థామస్ అనేటువంటి వ్యక్తి. భారతదేశంలోకి వచ్చినప్పుడు భారతదేశంలో గుండో ఫర్నీస్ అనేటువంటి వ్యక్తి రాజుగా ఉంటాడు. ఎవడు రాజుగా ఉన్నాడండి? గుండో ఫర్నీస్. సెయింట్ థామస్ ఫస్ట్ క్రిస్టియన్ సెయింట్. అప్పుడున్నటువంటి రూలర్ ఎవరండి? గుండో ఫర్నీస్. చెప్తానులేండి, ఇండియన్ హిస్టరీలో చెప్తాం. ఇది ఫస్ట్ క్రిస్టియన్ మిషనరీకి సంబంధించింది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ రాసుకుందాం.
1813 చార్టర్ యాక్ట్ అనేటువంటిది భారతదేశంలో ఎడ్యుకేషన్ పైన తన యొక్క బడ్జెట్, ఈస్ట్ ఇండియా కంపెనీ తన యొక్క బడ్జెట్లో ఎడ్యుకేషన్ పైన 1 lakh rupees అలకేట్ చేసింది. 1 లక్ష రూపాయలు అలకాట్ చేసింది. ఎంత అలకేట్ చేసిందండి? 1 lakh rupeesను అలకేట్ చేసింది. 1 లక్ష రూపాయలను అలకేట్ చేసింది. విద్య పైన బడ్జెట్లో మొట్టమొదటిసారిగా 1 లక్ష రూపాయలు కేటాయించినటువంటి చట్టం ఏంటి? విద్య పైన బడ్జెట్లో మొట్టమొదటిసారిగా 1 లక్ష రూపాయలు కేటాయించినటువంటి చట్టం ఏంటి అంటే 1813 చార్టర్ యాక్ట్. అఫీషియల్గా అండి, అధికారపూర్వకంగా బడ్జెట్లో విద్య పైన 1 లక్ష రూపాయలు అలకేట్ చేసింది, కానీ ఈ 1 లక్ష రూపాయలను ఖర్చు పెట్టలేదు. 1 లక్ష రూపాయలను 1835 వరకు కూడా ఖర్చు పెట్టలేదు. 1835 వరకు కూడా ఎందుకు ఖర్చు పెట్టలేదు అంటే ఈ 1 లక్ష రూపాయలను ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన ఖర్చు చేయాలి. కొంతమంది ఏమన్నారు అంటే ప్రాచీన భారతీయ విద్యా విధానమైనటువంటి వేదాలు, వేదాంగాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు లాంటి ప్రాచీనమైనటువంటి సాంస్క్రిట్ ఎడ్యుకేషన్ పైన ఖర్చు పెట్టండి అని కొంతమంది అంటే, అవి నేర్చుకునే ఉపయోగం ఏముంది? అవి నేర్చుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన ఖర్చు పెట్టండి, సైన్స్ని, మ్యాథ్స్ని, ఇటువంటి వాటిని నేర్పించండి, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను నేర్పించండి, మోడ్రన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను నేర్పించండి అని కొంతమంది అన్నారు. ఇలా ఈ 1 లక్ష రూపాయలను యాన్షియంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన ఖర్చు చేయాలా, మోడ్రన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన ఖర్చు చేయాలా అని 2 వర్గాలుగా విడిపోయి వీళ్ళలో వీళ్ళే వాదించుకుంటా ఉంటే 25 సంవత్సరాల వరకు దానిని ఖర్చు చేయలేదు. 1813లో కేటాయించినటువంటి 1 లక్ష రూపాయలని 1835 వరకు కూడా ఖర్చు చేయలేదు. 1835లో లార్డ్ మెకాలే కమిటీ సిఫార్సు మేరకు ఆ 1 లక్ష రూపాయలను ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన ఖర్చు పెట్టడం జరిగింది. ఓకేనా? నేను చెప్తాను మళ్ళీ 1835 వచ్చినప్పుడు క్లారిటీ. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతిదాన్ని కూడా ఒకదానితో ఒకటి లింక్ అయిపోయి ఉంటుంది. యాక్టులన్నీ కూడా ఒకదానితో ఒకటి లింక్ అయిపోయి ఉంటుంది. మొదటిసారిగా బడ్జెట్లో ఎడ్యుకేషన్ పైన 1 లక్ష రూపాయలు కేటాయించినటువంటి చట్టం ఏంటి? 1813 చార్టర్ యాక్ట్ అనేటువంటిది. 1813 చార్టర్ యాక్ట్ అని లాస్ట్ పాయింట్ అండి. ఏముంది 1813 చార్టర్ యాక్ట్లో అంటే స్థానిక సంస్థలకి లోకల్ గవర్నెన్స్కి ట్యాక్స్ అంటే లోకల్ గవర్నమెంట్స్కి స్థానిక సంస్థలకి ట్యాక్సెస్ అనేటువంటివి ఇంపోజ్ చేసేటువంటి అధికారం, ఆ ట్యాక్స్ని కలెక్ట్ చేసేటువంటి అధికారం ఇవ్వడం జరిగింది. స్థానిక సంస్థలకి పన్నులు విధించి వసూలు చేసే అధికారం ఇవ్వడం జరిగింది. It has given power to local governments to impose and collect taxes. 1913 చార్టర్ చట్టం ఏ పవర్లు ఇచ్చిందండి లోకల్ గవర్నమెంట్స్కి? ట్యాక్స్లు ఇంపోజ్ చేయొచ్చు, పన్నులు వేయండి, మీరు పన్నులు వేసి వసూలు చేసుకోండి. ఇప్పుడు స్థానిక సంస్థలు అంటేనే తెలుసు పంచాయతీరాజులు, మున్సిపాలిటీలు. మరి స్థానిక సంస్థలకి ట్యాక్స్లు ఇంపోజ్ చేయడం, వసూలు చేసుకొని మీ యొక్క అభివృద్ధికి మీరే పెట్టేసుకోండి. ఇప్పుడు పంచాయతీల్లో మెయిన్ ట్యాక్స్ ఏంటి? హౌస్ ట్యాక్స్, ఇంటి పన్ను, వాటర్ ట్యాక్స్ అనేటువంటివి, దాంతోపాటు నాలా పన్ను అనేటువంటిది, లేకపోతే బిల్డింగ్ ట్యాక్స్ అనేటువంటిది, బిల్డింగ్ అప్రూవల్ ప్లాన్ అనేటువంటివి, ఇవన్నీ లోకల్ గవర్నమెంట్లు ఇంపోజ్ చేసేటువంటి ట్యాక్స్లే. అలా పన్నులు విధించి వాటిని వసూలు చేసుకునేటువంటి అవకాశం కల్పించారు. ఎవరికి అంటే లోకల్ గవర్నమెంట్స్ అనేటువంటి వాటికి. ఇలా 1813 చార్టర్ చట్టం అనేటువంటిది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపోలీ రైట్ని పాక్షికంగా రద్దు చేసింది. లైసెన్స్ను మాత్రం 20 సంవత్సరాలు పొడిగించింది. క్రిస్టియన్ మిషనరీస్ అనేటువంటి వాటిని అఫీషియల్గా అలో చేసింది. లోకల్ గవర్నమెంట్స్కి ట్యాక్స్లు ఇంపోజ్ చేసి కలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం కల్పించింది. బడ్జెట్లో ఎడ్యుకేషన్ పైన 1 లక్ష రూపాయలు కేటాయించింది. బడ్జెట్లో ఎడ్యుకేషన్ పైన 1 లక్ష రూపాయలు కేటాయించింది. ఏ చట్టము అంటే 1813 చార్టర్ యాక్ట్ అనేటువంటిది. నెక్స్ట్ అంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాల లైసెన్స్ను పొడిగించింది? 20 సంవత్సరాలు. అంటే మళ్ళీ ఎప్పుడు చట్టం రావాలి? 1833 చార్టర్ యాక్ట్ అనేటువంటిది. నెక్స్ట్ యాక్ట్ అండి
1833 చార్టర్ యాక్ట్. చార్టర్ యాక్ట్. ఈ చట్టము ఇంతకుముందు బెంగాల్ గవర్నర్ జనరల్ లాగా మార్చిన చట్టం ఉంది ఒకటి. ఏంటిది? 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. 1833 చార్టర్ యాక్ట్ అనేటువంటిది బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటువంటి పోస్టుని, బెంగాల్ గవర్నర్ జనరల్ పోస్ట్ని ఎలా చేంజ్ చేసింది? ఇండియన్ గవర్నర్ జనరల్ లాగా చేంజ్ చేసింది. ఇండియన్ గవర్నర్ జనరల్, భారతీయ గవర్నర్ జనరల్ లాగా మార్చింది. బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటువంటి పోస్టు ఇండియన్ గవర్నర్ జనరల్ లాగా మార్చినటువంటి చట్టం ఏంటి అంటే 1833 చార్టర్ యాక్ట్ అనేటువంటిది. బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటువంటి నేము ఇండియన్ గవర్నర్ జనరల్ లాగా మార్చింది. ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్. ఆయన ఎవరండి? విలియం బెంటింగ్. విలియం బెంటిక్. చూడండి ఇక్కడ ఉంది విలియం బెంటిక్. ఫస్ట్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్. ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరు? విలియం బెంటిక్ అనేటువంటి వ్యక్తి. విలియం బెంటిక్ అనేటువంటి వ్యక్తి ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్. బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటువంటి పోస్టును ఇండియన్ గవర్నర్ జనరల్ లాగా మార్చింది. ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే విలియం బెంటిక్ అనేటువంటి వ్యక్తి. ఏంటి బెంగాల్ గవర్నర్ జనరల్కి ఇండియన్ గవర్నర్ జనరల్కి మధ్య ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇంతకుముందు ఇక్కడ ఉండేటువంటి బొంబాయి గవర్నరు, మద్రాస్ గవర్నరు ఎవరికి సబార్డినేటు? బెంగాల్ గవర్నర్ జనరల్కి. ఏ విషయాల్లో మాత్రమే సబార్డినేటు? వార్లు, యుద్ధము, దాంతోపాటు అగ్రిమెంట్స్, ట్రీటీస్, అగ్రిమెంట్స్, ఈ రెండు విషయాల్లో మాత్రమే ఎవరికి సబార్డినేటు? బెంగాల్ గవర్నర్ జనరల్కి. ఇప్పుడు వీళ్ళకు ఉండేటువంటి టోటల్ పవర్స్ అన్నిటినీ తీసేసి వీళ్ళిద్దరిని కంప్లీట్గా ఎవరికి సరెండర్ చేశారు, ఎవరికి సబార్డినేట్ చేశారు అంటే ఈ ఇండియన్ గవర్నర్ జనరల్కి సబార్డినేట్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు పార్షియల్గా సెంట్రలైజేషన్ జరిగింది పవర్స్. ఇప్పుడు వీళ్ళిద్దరికి పవర్స్ ఉన్నాయా? లేవు. ప్రతి దానికి కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వాలి? ఇండియన్ గవర్నర్. అంటే పవర్స్ అన్ని ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇండియన్ గవర్నర్ జనరల్. అంటే పవర్స్ యొక్క ఏం జరిగింది? కేంద్రీకరణ జరిగింది, సెంట్రలైజేషన్ జరిగింది. అలా భారతదేశంలో పూర్తి స్థాయిలో కేంద్రీకృత ప్రభుత్వాన్ని, కంప్లీట్ సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ బై ద యాక్ట్ 1833 చార్టర్ యాక్ట్. అర్థమవుతుందని నేను చెప్పింది? పూర్తి. ఇంతకుముందు పాక్షికంగా కేంద్రీకృత ప్రభుత్వం ఏర్పడింది. ఎప్పుడు? 1773 రెగ్యులేటింగ్. పాక్షికంగానేనా? కొన్ని అంశాల్లోనైనా వీళ్ళిద్దరు ఆయనకు సరెండర్ అయింది. కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా, అంటే మద్రాస్ గవర్నర్, బొంబాయి గవర్నర్ కంప్లీట్లీ సబార్డినేట్ టు, సరెండర్డ్ టు ఇండియన్ గవర్నర్ జనరల్. టోటల్ పవర్స్ కన్ఫైన్డ్ విత్ ఇండియన్ గవర్నర్ జనరల్. పూర్తి స్థాయి అధికారాలు ఎవరి చేతుల్లో ఉంటున్నాయి? ఇండియన్ గవర్నర్ జనరల్. మద్రాస్ గవర్నర్కి, బొంబాయి గవర్నర్కి ఇండివిజువల్ పవర్స్ ఉంటున్నాయా? ఉండట్లేదు. స్వతంత్రత లేదు. ఇంకా 1833 చార్టర్ చట్టం ఏం చేసింది? వాళ్ళకున్న పవర్స్ని ఏం చేసింది? తీసేసింది. అసలు పవర్సే లేవు. ఇప్పుడు వీళ్ళిద్దరికీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం లేదు. ఎవరిని సంప్రదించి మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి? ఇండియన్ గవర్నర్ జనరల్ని. అలా పూర్తి స్థాయిలో కేంద్రీకృత ప్రభుత్వాన్ని, సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ని ఏర్పాటు చేసినటువంటి చట్టం ఏంటి అంటే 1833 చార్టర్ యాక్ట్ అనేటువంటిది. అర్థమైందా? ఈ బెంగాల్ గవర్నర్ జనరల్కి, ఇండియన్ గవర్నర్ జనరల్కి డిఫరెన్సే నేను చెప్తున్నాను. బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటువంటి వాడికి ఏముంటాయి? మిగతా గవర్నర్ల పైన రెండు అంశాల్లో పవర్ ఉంటుంది. ఏ అంశాలవి? యుద్ధము, సందులు. కానీ ఇండియన్ గవర్నర్ జనరల్ అనేటువంటి వాడికి
ఇంకా మద్రాస్ గవర్నరు, బొంబాయి గవర్నర్ ఇద్దరు కూడా ప్రతి ఏ పని చేసినా కూడా ఎవరిని సంప్రదించి మాత్రమే చేయాలి? ఇండియన్ గవర్నర్ జనరల్ సంప్రదించి మాత్రమే చేయాలి. వాళ్ళు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. అలా చేసిన చట్టమే 1833 చార్టర్. అంటే ఇప్పుడు అధికారాలన్నీ కూడా ఎవరి దగ్గర ఉండిపోయినాయి? ఇండియన్. అంటే సెంట్రలైజేషన్ జరిగిందా? పూర్తి స్థాయిలో అధికారాల కేంద్రీకరణ జరిగింది. అధికారాలన్నీ కూడా ఒకరి చేతిలోనే కేంద్రీకృతమై ఉంటే అటువంటి ప్రభుత్వాలను ఏమని పిలిచాం? యూనియన్. అంతేనా? ఏకకేంద్రము అని చెప్పి అధికారాలన్నీ ఒకరి చేతిలోనే ఉంటే దాన్ని ఏమంటున్నాం? యూనియన్, ఏకకేంద్రము అంటున్నాం. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్. ఏం జరిగింది? సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్. టోటల్ పవర్స్ ఎవరికి ఉన్నాయి? ఇండియన్ గవర్నర్. ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరు? విలియం బెంటింగ్. ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే విలియం బెంటింగ్. రెండో ఇంపార్టెంట్ పాయింట్, ఇదొక్క పాయింట్ చెప్పేసి ఆపేస్తాను. లాస్ట్ పాయింట్, అంటే ఇంకా చాలా ఉంటాయి. పెద్ద యాక్ట్ అండి 1833 చార్టర్ యాక్ట్ అనేటువంటిది. కొంచెం దీంట్లో ఇంకొక పాయింట్ చెప్తున్నాను చూడండి. ఇంతకుముందు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపోలీ రైట్స్ని పార్షియల్గా అబాలిష్ చేసినటువంటి యాక్ట్ ఏంటి? 1813 చార్టర్ యాక్ట్. 1833 చార్టర్ యాక్ట్ కంప్లీట్లీ అబాలిష్డ్ ద మోనోపోలీ రైట్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని పూర్తిగా రద్దు చేసిన చట్టం. కంప్లీట్లీ అబాలిష్డ్ ద మోనోపోలీ రైట్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. abolished the monopoly rights of East India Company. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని పూర్తిగా, ఇంతకుముందు 2 అంశాల్లో ఉన్న ఇంకా ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏ అంశాలు? చైనాతో వ్యాపారం, తేయాకు. ఇప్పుడు ఆ 2 అంశాలు కూడా ఇంకా లేదు. ఏ బ్రిటిష్ వాడైనా వ్యాపారం చేసుకోవచ్చు, చైనాతో ఎవడైనా చేసుకోవచ్చు, టీ బిజినెస్లో ఎవడైనా వ్యాపారం చేసుకోవచ్చు. అలా పూర్తి స్థాయిలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని రద్దు చేసిన చట్టం 1833 చార్టర్ యాక్ట్. ఈస్ట్ ఇండియా కంపెనీ లైసెన్స్ను మాత్రం ఎక్స్టెండ్ చేసింది. ఎన్ని సంవత్సరాలు? 20 years. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లైసెన్స్ను మాత్రం పొడిగించింది 20 సంవత్సరాలు. కాకపోతే గుత్తాధిపత్యాన్ని మాత్రం పూర్తిగా రద్దు చేసినటువంటి చట్టం ఏంటి అంటే 1833 చార్టర్ యాక్ట్. 1833 చార్టర్ యాక్ట్ అనేటువంటిది. ఇంకా రిమైనింగ్ అంశాలు 1833 చార్టర్ యాక్ట్ తర్వాత 1853 తర్వాత 1861, 1892, 1909, 1919, 1935, దాని తర్వాత క్రిప్స్ మిషన్ అనేటువంటిది, క్యాబినెట్ మిషన్ అనేటువంటిది, భారతదేశ స్వతంత్ర చట్టం. వీటన్నిటి గురించి ఒక ఆర్డర్ వైజ్గా ఒక 4 hours క్లాస్ అయితే ఇవన్నీ కూడా అయిపోతాయి. అలాగా రేపు ప్లాన్ చేద్దాం, రేపు మార్నింగ్ ప్లాన్ చేద్దాం. 4 hours క్లాస్ మందే పెట్టేసుకుందాం. ఈ యాక్టులన్నింటిని కూడా రేపటి క్లాస్లో అయిపించేస్తాను. ఓకేనా?